అవినాష్ నన్ను డ్రామా యాక్షన్ ఆడిస్తానంట. అవినాష్ నేను యావదన్నా మానేట్టు ఎవడన్నా ప్రూఫ్ చూపిండి, నేను తలకాయ ఉంచుకుంటా. లేకపోతే అందరూ తలకాయ ఉంచుకుంటారా? ఇప్పుడు చూపించలేకపోతే కనుక నేను సార్ చనిపోయిన రోజు రిసీవ్ చేసుకునేటప్పుడు ఏడ్చుకుంటా లోపలికి పిలిచిపోయింది తప్ప ఈ పొద్దుటి వరకు నేను ఎప్పుడు మాట అన్నట్టు ఎవడే ప్రూఫ్ చూపించండి. ఈ పిల్లషాట్ల పేపర్లు ఇష్టం వచ్చినట్టు రాయడానికి ప్రూఫ్ చూసి మాట్లాడితే రాయలేదని రాశానక. రాజు సారు మా ఇంటికి వచ్చి 2 సార్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ కేసును రాజేష్ రెడ్డి చేసినాడు, రామకృష్ణ రెడ్డి చేసినాడు, వాళ్ళకి ఏం సంబంధము? చేసింది రాజు సార్ అయితే కనుక. మేము ఈ ప్రైవేట్ కంప్లైంట్ వేసినా చెప్పేసి హైకోర్టుకు పోతుంది సుంత క్వాష్ చేయాలని. హైకోర్టుకు పోతే వాళ్ళు ఏం చేసినారు, కింద కోర్టు తెలుసుకోకుండా వాళ్ళు రిజెక్ట్ చేసినారు. మళ్ళీ ఏం చేసింది ఈ పాప, మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయింది బాగానే ఉంది. సుప్రీంకోర్టు పోయితే ఆడ ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోనూ హోమ్ మినిస్టర్తోనూ మాట్లాడుకొని చూడు హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్న ఫోటో ఇది. చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటో ఇది. అట్టిదిరిగి ఈ కేసు కొట్టేయించుకోవాలా మేము అని చెప్పేసి ప్రాధేయపడుతూ కాళ్ళ పట్టుకొని ఏలాడుతున్నారు. ఏమంతా మీకు అంత దిగదారి పరిస్థితి ఉన్నదంటే మాట్లాడుకుంటే పోలే ఎవరు చెప్పారు ఇంత? ఒక పదానికి 100 అబద్ధాలు చూస్తుంది. అదే ఒక పని నిజం చెప్తే పోలే ఒకటే పరి. ఈ పొద్దు నేను చెప్పినట్టని రామ్ సింగ్ అంటాడు నన్ను కొట్టలేదంట మా కొడుకుల ముందర, దానికి సాక్ష్యం లేదంట. వాళ్ళ సెక్యూరిటీ పిఏ చెప్పినాడంట ఏమని లేదని. తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తారా? తన గురించి చెప్పుకొని నా గురించి చెప్తారా? నన్ను అప్రూవ్గా మార్చడానికి ఫోన్లో ఒకసారి మాట్లాడినాడు, మళ్ళీ అక్కడ మా కొడుకుల దగ్గర ఒకటి మాట్లాడినాడు. నేను ఒప్పుకున్నందుకు నన్ను భయంకరంగా నన్ను కొట్టి పంపించినాడు. ఆ పొద్దు ఢిల్లీలో కొట్టినాడు, ఆర్మీ గెస్ట్కి వచ్చినాడు. ఎన్ని సీసీ ఫుటేజీలు లేవంట, ఎన్ని తప్పుడు రాతలంట. ఇవే తప్పుడు రాతలైతే సుంత హైదరాబాద్లో మమ్మల్ని బెదిరించేట్టు కానీ రామ్ సింగ్ నన్ను కొట్టలేదని కానీ ప్రమాణం చేయమను. కాణిపాకమైనా సరే, వెంకటేశ్వర తిరుమల అయినా సరే, లేదంటే వాళ్ళు చెప్పిన చర్చి ఎక్కడైనా సరే, నేను బైబిల్ అయినా పట్టుకుంటా, భగవద్గీత అయినా పట్టుకుంటా. వాళ్ళు పట్టుకోమని ప్రమాణం చేయమను. వాళ్ళు ప్రమాణం చేస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటా. నన్ను బెదిరించలేదు కొట్టలేదంటే కనుక, లేదంటే నేను ప్రమాణం చేస్తా ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ డేట్ అయినా సరే, ఏ రోజైనా సరే. నేను ఈ పేపర్లో చూసి నేను నా ఆవేదన చెందలేక నేను ఈ పొద్దు స్పందించాల్సి వచ్చి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ. మీరందరూ నాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం.